వెళ్తున్నప్పుడు నాకు ఒక అనాథాశ్రమం కనిపించింది. ఆ అనాథాశ్రమంకి వెళ్ళినాక వాళ్ళతోని ఒక్కొక్కళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే నాకు చాలా బాధగా అనిపించినది. ఎందుకంటే వాళ్ళకి కొడుకు, బిడ్డ, కోడలు అందరూ ఉన్నారంట. కానీ తీసుకొచ్చి ఒక ముద్ద పెట్టలేక అల్లేసినానని వాళ్ళు చెప్పినారు. అప్పుడు నాకు ఎంతో బాధగా అనిపించినది. నాకంటూ నేను ఏదైనా వాళ్ళకి చేయాలి అనే ఒక తలంపు నాలో కలిగినది. అలాగనే కొంచెం సేపు వాళ్ళతోని గడిపినప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు నాకు ఇంకొక కొన్ని కొన్ని మైండ్‌లో ఆలోచన వచ్చినది. నాకు వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించి ఏడుపు కూడా వచ్చినది. నా అంతు నేను ఏదో ఒక సాయం చేయాలి అని అనుకున్నాను. అప్పుడు నేను ఇంకా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు నాకు ఇంకా చాలా బాధగా అనిపించి నా అంతు నేను ఏదో ఒక సాయం చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషం పడ్డారు. అదేవిధంగా నేను ఇంకా బయటకు వచ్చి కొంతమందితోని మాట్లాడినా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నప్పుడు కొంతమంది కాడికెళ్ళి వాళ్ళని అడిగినానంటే మా తాత చనిపోయి ఒక సంవత్సరం అవుతున్నది. మా తాత జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చి వాళ్ళ దగ్గరికి పోయినా. మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మా డాడీని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎట్లా ఏంటి, వాళ్ళకి ఏంటి విధంగా ఎందువల్ల ఆడకి వస్తున్నారు, ఎందువల్ల అక్కడ ఉంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఇలా ఇలా చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించినది. అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళకి ఏమైనా చేద్దాం అనుకుని నేను మా డాడీ ఆలోచించినప్పుడు వాళ్ళకి ఆ రోజు నా వంతుగా నేను ఒక సాయం చేసినాను. ఇంకా మీకు చేస్తా అన్నప్పుడు వాళ్ళు చాలా